బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై ఈడీ కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్, A3 గా BLN రెడ్డిని చేర్చింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై ఈడీ కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్, A3 గా BLN రెడ్డిని చేర్చింది ఈడీ. రెటిక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, ఏదైతే కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిని కూడా చేర్చింది ఇందులో ఈడీ. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ ని కూడా చూస్తూ ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఈడీ ఈసీఆర్ ను నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కు సంబంధించి దీని కింద కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే నిన్న సాయంత్రం ఇటు ఏసీబీ కేసు నమోదు చేసిందో ఇందులో 55 కోట్ల రూపాయల మనీల ఇటు అవకతవకలు అనేవి నగదు దుర్వినియోగం జరిగింది అని అంటూ కూడా ఏసీబీ అటు A1 గా కేటీఆర్ ను అందులో మెన్షన్ చేయడం జరిగింది. A2 గా అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. ఆయన ఇటు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3 గా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులోనే ఇప్పుడు ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఆ కాపీలు మొత్తాన్ని కూడా ఈడీ తెప్పించుకొని కేసును కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో కొంత మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఈ PMLA కింద మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. దీని మీద ఇప్పుడు ఈడీ విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయనతో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఒకవైపు చూసినట్లయితే ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కిన కేటీఆర్ కు అక్కడ ఊరట దక్కింది. ఏదైతే తన మీద నమోదైనటువంటి కేసు ఉందో ఇమ్మీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లంచ్ మోషన్ దాఖలు చేసి ఆ నాటు అరెస్ట్ ను ప్రకటించాలంటూ కూడా ఒకవైపున కేటీఆర్ హైకోర్టును కోరినటువంటి నేపథ్యంలోనే ఆయన యొక్క న్యాయవాదుల యొక్క వాదనలతో కోర్టు ఏకీభవించి 10 రోజుల పాటు అంటే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ అనేది చేయొద్దు కేటీఆర్ ను అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ మరోవైపున ఏసీబీకి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వారం రోజుల తర్వాత మరలా దీని మీద విచారణ కొనసాగే ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ప్రకారం కాకుండా ఇప్పుడు ఏ క్షణమైనా మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ జరిగే అవకాశాలు ఉండొచ్చా? ఈడీ కేసుకు సంబంధించి అలాగే ఇప్పుడు ఏసీబీ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు ఈ రెండు కూడా వేరు కేసులుగా భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ తాము యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి నగదు దుర్వినియోగం జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఒకవైపున సిఎస్ ఇచ్చినటువంటి సిఎస్ పూర్తిగా దీని మీద ఒక డాక్యుమెంట్ అనేది ఫైల్ తయారు చేయడం జరిగింది. గవర్నర్ అనుమతి పొందడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే దాన కిషోర్ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసి ఆ యొక్క కేసును ప్రజెంట్ విచారణ చేస్తోంది. అయితే ఏసీబీ దగ్గర ఉన్నటువంటి కేసుకు సంబంధించి ప్రజెంట్ హైకోర్టు అనేది తీర్పు ఇచ్చింది కాబట్టి ఇందులో ఎటువంటి అరెస్టులు అనేవి ఉండవు. కానీ ఈడీ మాత్రం ఇందులో ఇటు విచారణ చేసే మరోవైపున మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి కేసు వ్యవహారం కాబట్టి ఇందులో ఈడీ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. యథావిధిగా వారు కూడా మొదట విచారణకు పిలవడం జరుగుతుంది. విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచి ముందు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలుస్తారు. విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మరి ఇందులో డైరెక్ట్ గా ఆల్రెడీ హైకోర్టు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ అనేది ఉండదు. కానీ
ఆయన్ను విచారించి నోటీసులు ఇచ్చి విచారించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సరే ఈ నెల 30 తర్వాత మాత్రమే కేటీఆర్ ను ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ఆ తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపు మాత్రం ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఎంత మాత్రం ఉండవు హైకోర్టు తీర్పు తర్వాత. రత్నకుమార్, అలాగే ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా దాదాపుగా చాలా మనీని విదేశాలకు పంపారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. సో దీని ప్రకారం విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? ప్రజెంట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఏవైతే తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాల మొత్తాన్ని కూడా ఇటు ఏసీబీ అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఫిర్యాదుదారుడైనటువంటి నుంచి కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా పూర్తి ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆధారాలను తీసుకున్న తర్వాత ఇప్పటికే విచారణకు సహకరించాలని ఏసీబీ అటు ఒకవైపు అరెస్టు మాత్రం కాదు అని చెప్పారు. కానీ హైకోర్టు కూడా విచారణలో పాల్గొనకూడదనే విషయాలు చెప్పలేదు. కాబట్టి ఏసీబీ కూడా ఖచ్చితంగా విచారణ చేస్తుంది. అందులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను కావచ్చు, A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని, అలాగే A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని, ఈ ముగ్గురును కూడా విచారణకు పిలుస్తుంది. వాళ్ళు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగాయి, దర్యాప్తు అనేది మరింత జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా సమయం కావాలనేటువంటి విషయాలను కూడా ఏసీబీ తెలియజేశారు. అలాగే ఏసీబీ తరఫున ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి సుదర్శన్ రెడ్డి న్యాయవాది ఎవరైతే ఉన్నారో కూడా దర్యాప్తు అనేది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు కేవలం అరెస్ట్ మాత్రమే చేయట్లేదు, దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కాబట్టి అటు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది, మరోవైపున ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కు సంబంధించి ఎటువంటి అంటే అవకతవకలు జరిగాయి, మనీ లాండరింగ్ ఎంతవరకు జరిగిందన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఏపీలో ప్రభుత్వం మారింది. కొన్ని